ఎన్నికల్లో కూటమి పార్టీలు చేసిన ప్రచారంతో విశాఖ సౌత్ నియోజకవర్గ ప్రజలు తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్త పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగాలు లభిస్తాయని భావించారు. కానీ 2 ఏళ్లు గడిచినా నియోజకవర్గంలో మాత్రం అభివృద్ధి జాడలు ఎక్కడా కనిపించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఎన్నికల్లో భారీ పరిశ్రమలు అని ప్రచారం చేసి ఇప్పుడు చిన్న చిన్న షాపులకు రిబ్బన్ కట్ చేసి ఫోటోలకు పోజులు ఇవ్వడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నగరంలోనే వెనుకబడిన ప్రాంతాల్లో విశాఖ సౌత్ నియోజకవర్గం ఒకటి. మత్స్యకారులు అధికంగా నివసించే ఈ ప్రాంతాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల సమయంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ హామీలిచ్చారు. స్థానికుడు కాకపోయినా వంశీపై విశ్వాసం ఉంచి ప్రజలు గెలిపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయని ప్రజలు ఆశించారు. కొత్త పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎదురు చూశారు. కానీ 2 ఏళ్లలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని, ఉద్యోగాల కల కూడా నెరవేరలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశాలు, పర్యటనలు నిర్వహించడం మినహా అభివృద్ధికి సంబంధించిన సూచనలు కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. ఇప్పుడు సెలూన్ షాపులకు, పచారీ కొట్లకు ప్రారంభోత్సవాలు చేస్తూ ఎంపీ భరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ వాటినే అభివృద్ధిగా ప్రచారం చేసుకోవటం విమర్శలకు దారితీస్తోంది. కొత్త ఉద్యోగాలు తీసుకురావడంలో విఫలం కావడమే కాకుండా చిరు వ్యాపారుల ఉపాధిని కూడా కాపాడలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నైట్ ఫుడ్ కోర్టులు, రోడ్డు పక్కన దుకాణాలు నిర్వహిస్తూ జీవనం సాగించే వందలాది మంది వ్యాపారుల షాపులను జీవీఎంసీ అధికారులు తొలగించిన తర్వాత వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడంలో ఎంపీ, ఎమ్మెల్యే విఫలమయ్యారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బాధితులు రిలే నిరాహార దీక్షలు కూడా నిర్వహించారు. మరోవైపు చదువుకున్న యువతకు కొత్త ఉద్యోగాలు లేకపోవడం, ఇప్పటికే ఉన్న అవకాశాలు కూడా తగ్గిపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరిశ్రమలు, ఉపాధి, అభివృద్ధి పేరుతో ఇచ్చిన హామీలకు బదులుగా ఇప్పుడు పచారీ కొట్ల ప్రారంభోత్సవాలకే పరిమితం కావడమేనా 2 ఏళ్ల పాలన అని స్థానిక యువత ప్రశ్నిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.